ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటూ, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏంటి టమాటాలు చూస్తున్నారా? సో ఏంటి వీడియో అంటే టమాటా పచ్చడి. సో పచ్చడి కాలం కాబట్టి ఏదో ఒక పచ్చడి పెడుతున్నాం. సో టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్, 3 kg. అయితే టమాటాలతో ఏం పచ్చడి అంటే ముక్కల పచ్చడి. సో ముక్కల పచ్చడి ఫ్రెండ్స్, కడిగేసి తుడిసేసి చూడండి, ఇలాగా గుజ్జంతా ఒక వేరే గిన్నెలో తీసేసాను, ముక్కలు కోసేసాను. దీనిని ఎండబెట్టాలి, 2 days అన్నా ఎండబెట్టాలి, బాగా వెండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది 1 dayకి ఇలా ఎండాయి. సో మీకు ఎలా ఇష్టమో అలా 1 day అయినా పర్లేదు, 2 days అయినా పర్లేదు. సో మనకొచ్చి ఒక 1/2 kg దాకా చింతపండు తీసుకున్నాను. కావాలంటే మళ్ళీ కూడా మీరు వేసుకోవచ్చు. కొంచెం నానబెట్టాను నేను, ఇంకా కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. సో ఇది నిండేలా, ఇప్పుడు మనకి గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు మొత్తం నానిపోయేలా నేను దానికి దగ్గర చింతపండు తీసుకున్నాను. సో మీకు పులుపు ఎంత కావాలో మళ్ళీ యాడ్ చేసుకోండి. టమాటాలు ఎక్కువ పులుపు ఉంటే అక్కర్లేదు, అలా అనమాట. సో ఇది కూడా కావాలంటే ఎండలో పెట్టుకోవచ్చు. నేను పెట్టలేదు ఫ్రెండ్స్, కొంతమంది పెడతారు, పెట్టుకోవచ్చు. నేను చిన్నప్పుడు ఈ పచ్చడి తిన్నాను అనమాట. తర్వాత ఈ పచ్చడి దొరకడం అంత కష్టమైపోయింది, ఎందుకంటే ఎండలో పెట్టే లాంగ్ ప్రాసెస్ కదా. సో నాకేం పెద్దగా ప్రాసెస్ అనిపించలేదు ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే చాలా ఈజీగా అనిపించింది, సింపుల్గా అనిపించింది నాకు ఈ పచ్చడి. అండ్ పాతకాల పచ్చడిలాగా అనిపించింది. సో ఇది నానిపోయింది. సో 2 days తర్వాత ముక్కలు అనేటివి కూడా మనకి ఎండిపోయాయి. టమాటా ముక్కలు చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండిపోయాయి. ఇది నానితే మళ్ళీ ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది. సో ఇలా ప్రాసెస్ ఫ్రెండ్స్, దీన్ని చేసుకోవచ్చు. సో ఆవాలు, పెద్ద ఆవాలు తీసుకున్నాను నేను. అండ్ ఇందులో వచ్చి ఒక 100 grams 150 grams నేను వేస్తాను. ఇది వచ్చి 300 grams ప్యాకెట్ అనమాట. మీకు 100 వేసుకోవచ్చు, 150 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని పొడి చేసేస్తున్నాను నేను. చూడండి, ఇప్పుడు మనకి కొన్ని మెంతులు అండ్ జీలకర్ర పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి అండ్ మెంతులు. ఈ నా దగ్గర జీలకర్ర పొడి లేదు, సో వేసేసుకొని ఇలా కాస్త పౌడర్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ గుజ్జు, టమాటా గుజ్జు అండ్ చింతపండు గుజ్జు మిక్సీ కొట్టేస్తున్నాను. కావాలంటే గుజ్జు కూడా వేసుకోవచ్చు, కానీ అందులో గుజ్జులో మనకి గుజ్జు వేస్ట్ అయిపోతుంది, టమాటా గుజ్జు. అందుకని అందులో నానబెట్టాను. తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టేసుకున్నాను, ఇలా తీసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అండ్ వచ్చి ఇప్పుడు కొన్ని ఎండిపోయిన మన టమాటాలు, ఎండిపోయిన ముక్కలు, టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి కొడుతున్నాను అనమాట. కొంచెం లైట్ క్రష్ అనమాట, ఎక్కువ కొట్టకండి, కొంచెం అయితే పర్లేదు. నేను ఎక్కువ కొట్టట్లేదు ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ నడుస్తుంది, జరుగుతుందన్నమాట. చూడండి. అండ్ ఆయిల్ వచ్చి పీనట్ ఆయిల్ తీసుకోవచ్చు, పల్లీల నూనె తగినంత. నాకు ఒక 1 kg దాకా పట్టింది ఆయిల్ అనేది. ఏది మనకి 300 టమాటాలు తీసుకుంటే. చూడండి, జీలకర్ర ఆవాలు వేసాను, ఆయిల్ వేడి చేశాను. సో ఆయిల్ అనేది ఒకటేసారి వేసాను, మళ్ళీ కావాలంటే కూడా మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు. కొంచెం ఇంగువ, ఇది నిలువ ఉంటుంది ఫ్రెండ్స్, మనం బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అండ్ పసుపు వేసాను ఫ్రెండ్స్, మనకి ఎండుమిర్చి వేసాను ముక్కలు చేసి. అండ్ ఎల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఉంది ఫ్రెండ్స్, స్టవ్ అనేది ఆఫ్ ఉంది. అప్పుడే పసుపు వేసాను, లాస్ట్లో ఇంగు వేసాను, పసుపు వేసాను, స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు ఎప్పుడైతే వెల్లిపాయలు వేసానో అది కూడా మొత్తం కూలింగ్ తగ్గిపోయింది, కాస్తే కూలింగ్ ఉంది, అలా అనిపిస్తుంది మనకి. పల్లీల నూనె కదా, ఎక్కువగా నొరుగా వస్తుంది. ఏం లేదు, మనం ఆఫ్ చేసే వేసాం. ఇది కూడా ఆఫ్ చేసిన తర్వాతే వేసాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు కారం, స్టవ్ ఆఫ్ ఉంది, బంద్ ఉంది. ఇప్పుడు మనకి అన్నీ బంద్ పైన, ఆఫ్ పైన వేస్తున్నాం ఫ్రెండ్స్. మనకి జీలకర్ర, మెంతుల పొడి ఫ్రెండ్స్, ఇది కొంచెం ధనియా పొడి. అండ్ ఇప్పుడు వచ్చి ఆవాల పొడి. చూడండి, ఆవాల పొడి కొంచెం మనకు తగినంత, మీ ఇష్టం. మీకు చెప్పాను కదా, 100 grams కావాలంటే 100 grams, 150 grams కావాలనుకుంటే 150 grams, మన ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పెద్ద దాంట్లో తీసుకొని, దేంట్లో అయితే ముక్కలు ఎండబెట్టానో అందులోనే మనం చేస్తున్నాం ఫ్రెండ్స్, కలుపుకుంటున్నాం అనమాట. కొంచెం ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి అనమాట. అండ్ చూడండి ఇలా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ, చాలా సింపుల్, పెద్ద ఏం లేదు. కడిగామా, ముక్కలు ఎండబెట్టామా, చూడండి టమాటా ముక్కలు కనిపిస్తున్నాయి మనకి. అండ్ మిగతా ప్రాసెస్ ఈజీ, జస్ట్ టమాటాలు కడిగి తుడిసి కోసి ఎండబెట్టడమే. దాని మాటికి అవి ఎండుతుంటాయండి, మీరు కోసి ఎండబెట్టారంటే అయిపోయాయి.
ఒక్కసారి కిందికి తెచ్చుకొని మన ఇంట్లో తెచ్చుకొని పచ్చడి పెడితే ఇలా ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. చూడండి, ఇంకొక 3 days తర్వాత ఇది అయిపోతుంది, మగ్గిపోతుంది మంచిగా. మీరు కావాల్సిన దాంట్లో తీసి పెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. నాకైతే నిజంగా చెప్తున్నాను కదా, ఈ పచ్చడి చాలా ఈజీ అనిపించింది. ఎవరికైతే డాబా ఉంటుందో వాళ్ళు ముక్కలు కోసి ఎండబెట్టుకోండి, ఇది బాగుంటుంది. ఇంకొకటి ఏంటి, వేరే పచ్చడి కూడా ఉంటుంది, ఏదైతే రుబ్బిన పచ్చడి, ఇంట్లో పచ్చడి, అది కూడా చేసుకోవచ్చు. సో ఇది హోమ్ మేడ్ పచ్చడి. ఇది ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీ, చాలా సింపుల్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ టేస్ట్లో అయితే సూపర్గా ఉంది. టిఫిన్లో నాకు నచ్చింది ఎక్కువ, ఎందుకంటే చూడండి, వావ్, మంచిగా అనిపిస్తుంది.